నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మన హృదయంలోనే కోరికలు నిర్ణయాలు పుడతాయి. దేవునిని వెంబడించడం, ఆయన మార్గాలను తెలుసుకోవడం అంటే ఆయనకు కట్టుబడి ఉండేందుకై బలమైన నిర్ణయాన్ని తీసుకుని ఆయన రాజ్యాన్ని నీతిని వెదకడమని అర్థం. మన నిలువెచ్చని జీవితాన్ని నిజాయితీగా దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని కొరకు క్రొత్త ఆశలు మనలో పుట్టడానికే ప్రార్థించాలి. మన హృదయాన్ని కాపాడుకోవడంలో విఫలమైతే దాని అర్థం భద్రమైన దారిలో నుండి నాశనకరమైన మార్గంలోనికి, అపవాది ఉరుల్లోనికి వెళ్తున్నామని. శ్రద్ధగా మన హృదయాన్ని కాపాడుకోవడం వల్ల మన మార్గాలు ఆయన అనుగ్రహంతో, కృపలో ఆయన స్థిరపడతాయి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, భావాలు వారిలో అంతర్భాగమైన హృదయంలో ఉంటాయి. మానవ హృదయం వారినే మోసపుచ్చేంతగా కలుషితమైంది కూడా. దాని ఫలితంగా ప్రజలు దేవుని నీతి వైపునకు కాక స్వార్థం వైపునకు, దుష్టత్వం వైపునకు మళ్ళుతారు. కలుషితమైన మానవ హృదయం తనకు తానుగా మార్పు చెందలేదు. దానికి ఏకైక ఔషధం ఏంటి అంటే దేవుని కృపను అనుభవించి క్రీస్తునందలి విశ్వాసం ద్వారా తిరిగి జన్మించి దుష్టత్వాన్ని ద్వేషించి దేవుని చిత్తాన్ని చేయడంలో ఆనందించే నూతన హృదయాన్ని స్వీకరించడమే. మార్కు సువార్త 7వ అధ్యాయం 6, 18, 21 వచనాలలో పరిసయ్యులు, శాస్త్రులు చట్టపరమైన అతిక్రమణ విషయంలో అపరాధ మనస్కులై దేవునికి దూరంగా ఉండేవారు. శిష్యుల విషయంలో వారు ప్రశ్నించిన దానికి జవాబుగా యేసు, పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక అదే మనలను అపవిత్రపరుస్తుంది. కనుక చంచలమైన స్వభావం కలిగిన హృదయాన్ని లోపరుచుకున్నటకు దేవుని వాక్యాన్ని, శక్తిని ఆశ్రయించి ఆయనిచ్చే కృప ద్వారా మాత్రమే మన హృదయాలను మలినమైన లోకం మనలను అపవిత్రపరిచే మాట, ఆలోచనల నుండి కాపాడుకొనగలం. ఆమేన్.